గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ వైబ్ అనేది ఫ్రెండ్స్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ పక్షి చూడండి, పిజియన్ పావురం. ఈ పావురం కూడా, ఈ పక్షులు కూడా మనకు ఒక మెసేజ్ని ఇస్తున్నవి. ఏంటి? ఎప్పుడైనా గాలి రావచ్చు, ఎటువైపైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఈ పక్షి చూడండి ఆ మీద నిల్చుంటుంది కొమ్మ పైన. దానికి ఒకటే ఒక నమ్మకం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తను ఇచ్చే మెసేజ్ మన మనసులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ పక్షులు మార్నింగ్ టైం వాళ్ళకి కూల్గా ప్లెజెంట్గా ఉంటాయి కాబట్టి చూడండి, మన అరుస్తాయి. ఇంకా మెసేజ్ గురించి వస్తున్నా. ఇప్పుడు చూడండి, పక్షి ఉంది కదా, తనకు తెలుసు ఎటువైపైనా గాలి రావచ్చు, కొమ్మ విరిగిపోవచ్చు. సో అప్పుడు తను ఏం చేస్తుందంటే, తన రెక్కలపై తను ఆధారపడి ఉంటుంది. సో తనకు తాను ఎగిరిపోయి వెళ్ళిపోతుంది. అంటే ఒక మనిషి లైఫ్ కూడా అలాగే. ఇప్పుడు చూడండి ఎలాగ వెళ్ళిపోద్దో, గాలి వస్తే వెళ్దామే. ఎగిరి కొంచెం చూపించే మెసేజ్ చూపిస్తా. సరే, తను ఏంటంటే గాలి వస్తే ఎగిరి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాని ఉన్నాయండి, కూర్చుంది కదా, ఎందుకు కర్రతో చేస్తే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఒక మనిషి కూడా, మనం కూడా ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు వచ్చినా కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎప్పుడు తగ్గకూడదు. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది స్ట్రాంగ్గా ఉందనుకోండి, బలంగా ఉందనుకోండి, మనం కష్టాల నుంచి బయటపడతామని తను మనకు ఒక మెసేజ్ని ఇస్తుంది. ఇంకా మార్నింగ్ టైం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఎన్నోసార్లు చెప్పాను నా వీడియోలో, ఇలా గ్రీనరీ ఇంట్లోనే ఉంటే ఒక 10 minutes అలాగ చెట్లు వైపే చూస్తే కళ్ళుకి చాలా మంచిది. ఎందుకంటే మనం ఫోన్లు చూస్తే కళ్ళు చూడండి ప్రాబ్లం అవుతుంది. సో అలాగే గ్రీనరీ చూస్తే మన కళ్ళుకి చాలా మంచిది. మార్నింగ్ టైం లేచి నీళ్ళు తాగడం, ముందుగా మొహం కడుక్కోవడం, భూమాతని మొక్కడం, లేచి మంచం దిగిన వెంటనే మన అరిచేతులు చూడడం. అరిచేతుల్లో లక్ష్మీ, సరస్వతి, కృష్ణుడు, హరి అందరూ ఉంటారు, అమ్మ పార్వతి అందరూ మన అరిచేతుల్లోనే ఉంటారు. సో దోశలు ఇలాగా 2 చేతులు కలిపితే దోశలు వస్తాయి కదా, ఆ దోశల్లోనే చూసి మన దేవునికి నమస్కరించుకొని తూర్పు వైపు దిగి, మన భూమాతకు మొక్కి తూర్పు వైపు దిగి, మనం ఒక తెల్లవారుజామున ఏదైతే ఉందో మార్నింగ్ మనం ప్రారంభించాలి. నాకైతే ఎవ్రీ మార్నింగ్ న్యూ బిగినింగ్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. ఈ పక్షి చూసారు ఎప్పటికి వెళ్దు, తనకి బలుపు ఏంటి? నేను వీడియో తీస్తున్నాను కదా, నేను చెప్తున్నానని వెళ్ళట్లేదు. ఎగిరి చూపించవచ్చు కదా, నీకు కర్ర అదే విసిరేస్తాను, నీకు నీళ్ళు విసురుతాను. ఎంత వెళ్ళదు అస్సలు వెళ్ళదు, వెళ్ళట్లే. సో మార్నింగ్ ఇలా గ్రీనరీ చూడండి. ఇంకా పక్షులు మనకిచ్చే మెసేజ్ని ఫాలో చేయండి. ఏ కష్టాల్లోనైనా, ఎటువంటి ఆపదల్లోనైనా కాన్ఫిడెన్స్ లెవెల్, హార్డ్ వర్క్, మోస్ట్లీ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్. అది చేస్తేనే కదా, కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదు, వెళ్ళిపోయింది. ఒక కాన్ఫిడెన్స్ కాదు, హార్డ్ వర్క్ కూడా ఉండాలా. ఇంకా ఫెయిత్ అండ్ ప్రే, అంటే దేవుడికి ప్రార్థించాలా, మన ఒక పనులు సక్సెస్ అవుతాయి. గుడ్ మార్నింగ్ ముంబై.